కొత్తబలవరం డివిజన్లోని రెండో రోజు ప్రచారం భాగంలోని మాజీ కౌన్సిలర్ కోలి రమేష్ గారు, మరి సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, మరి ఉద్యమ నేతలు, టీఆర్ ఎంబడి అమెరికాలో పనిచేసిన మా ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కానీ ఇతపురం మన మత్స్యపురం ప్రాంతంలోని మాకు కేసీఆర్ కావాలి, కేటీఆర్ కావాలి, కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి మేము వేస్తాము. కార్ లాంటి నాయకుడు రాడు, కాంగ్రెస్ రాగానే మరి కరెంట్ కట్ చేస్తామంటున్నారు. అనేకమైన ప్రాంతం నుంచి మేము వచ్చి ఈ నివాసం ఉన్నాము. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఊళ్ళకి వెళ్ళినప్పుడు పచ్చని పొలాలు, అనేకమైన అభివృద్ధితో విధ్వంసం చూస్తూ ఉంటే కళ్ళాలకని రక్తం వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ఏదైతే నిధులు నియామకాలపై కేసీఆర్ చేసిన అభివృద్ధి, కాళేశ్వరం పైన చేసిన అనేకమైన ప్రాజెక్టులకు ఈరోజు తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా ఉన్నది. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది కాబట్టి మేము ప్రారంభం ఉంటామని చెప్తా ఉన్నాం. మహిళా సోదరులు ఉన్నారు, మరి కవిత గారు, మా నాయకులందరం కలిసి ఏ డోర్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క మహిళ మేము కార్యంబడి ఉంటామని చెప్తా ఉన్నాము. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, వారి మీద ఓటేసి తెలంగాణ సత్తా అయింది, కేసీఆర్ ఎప్పుడు ఎంత అందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ గోపాల్ మరి ప్రచారం వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మరి గుర్తుపెట్టుకోవాలి. మోసాలు ఎక్కువ రోజు 40, ఓట్లు ఎక్కువ రోజు 40 అని చెప్తా ఉన్నాము. జై తెలంగాణ.